సిరిసిల్లలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీదికెళ్ళి ఆ సెల్లని అది అంటారు చూడు, సెల్లని రూపాయి గీతలు ఎక్కువ అన్నట్టు డైలాగులు ఎక్కువ తప్ప మనిషికి పని చేత కాదు. ఓ లొల్లి బొబ్బ ఏమన్నంటే తిట్టుడు గుద్దుడు ఇదే కథలు. ఏమన్నంటే కేసు పెట్టుడు అంటాడు మళ్ళీ గంతే. ఏం చేస్తాడు? ఎక్కువ లెక్క పెట్టిండు కదా నా మీద. ఇప్పటికో 4-5 కేసులు పెట్టిండు. ఓ అవి నడుతూనే ఉన్నాయి. ఇక నేను అందుకే చెప్తున్నా, మీ అందరికీ దయచేసి నేను ప్రార్థించేది ఒకటే, ఇవాళ సిరిసిల్ల అయినా వేములవాడైనా మానకొండూరైనా రేపటి రోజున ఎమ్మెల్యే అనే ఎలక్షన్ వచ్చినాడు మనం యాద పెట్టుకోవాల్సింది ఒకటే, తెలంగాణ వ్యాప్తంగా ఉండే 119 స్థానాల్లో రేపటి రోజున క్యాండిడేట్ ఎవరు? కేసీఆర్. ఇక క్యాండిడేట్లను చూసేది లేదు. ఆయన మంచోడా షెడ్డోడా పొట్టిగున్నాడా పొడుగున్నాడా లేదు. ఓన్లీ కేసీఆర్ను తెచ్చే ఎలక్షన్ కావాలి. 119 స్థానాల్లో కేసీఆర్ నిలుస్తున్నాడు, కేసీఆర్ని తెచ్చుకోవాలి. ఇది అసెంబ్లీ ఎలక్షన్ కాదు, తిరిగి కేసీఆర్ని తెచ్చే ఎలక్షన్ అనే స్థాయిలో మన పనితీరు ఉండాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. అయితే మరి మాటలతోని ఉపన్యాసాలతోని ఓట్లు పడితే బాగానే ఉంటుంది, అట్లా కాదు. మీరు బూత్ స్థాయిలో బూత్ లెవెల్లో మా అక్క చెల్లెలు మా అన్నదమ్ములు మీరు తగులుకోకపోతే, మీరు గట్టిగా పనిచేయకపోతే, మీరు లాపర్వా చేయకుండా గట్టిగా నిలబడితేనే మనకు ఓట్లు వస్తాయి. మనకు 287 బూతులు ఉన్నాయి సిరిసిల్ల నియోజకవర్గంలో. బూత్ నెంబర్ 1 వీర్నపల్లి మండలం వన్పల్లి గ్రామం. వన్పల్లి వాళ్ళు ఉన్నారా? థ్యాంక్ యూ తమ్మి, ఇద్దరు వచ్చిర్రా, థ్యాంక్ యూ. బూత్ నంబర్ 287 తంగళ్ళపల్లి మండలం నరసింహపల్లి వాళ్ళు ఉన్నారా? డుమ్మా కొట్టిరా? ఏడున్నారు తమ్మి? కనబడతలేరు, అందుకే వలాయించి అడుగుతున్నా. నరసింహపల్లి రాలే? ఆగానా? రాలే. బూత్ ఏజెంట్లు అన్నారు రాలే. సరే రాలే, పర్వాలేదు. ఉన్నారా? ఏడున్నారు తమ్మి? నాకు కనబడతలేనని చెప్పి ఏదో కట్టుకొడుతురా? సరే కానీ రైట్, వచ్చిర్రు, సంతోషం. నరసింహపల్లెలు కూడా వచ్చిర్రు, సంతోషం. 287 బూతులు ఉన్నాయి. ఇవాళ మనం పెట్టుకున్న ఈ కార్యక్రమం ఏంటిది అంటే 2 ఉద్దేశాలతో పెట్టుకున్నాం. నంబర్ 1, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, మళ్ళీ తిరిగి కమిటీలు వేసుకునే కార్యక్రమం, శిక్షణ ఇచ్చుకునే కార్యక్రమం. ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చినట్టు కాకుండా వ్యవసాయంలో 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేసిండు, 30 నెలల రేవంత్ రెడ్డి ఎట్లా దాన్ని అష్టవ్యస్తం చేసిండు, ఆగమాగం చేసిండు, ఒక ట్రైనింగ్ క్లాస్ ఉంటుంది. ఆ శిక్షణ కార్యక్రమం పెట్టుకోవాలి. యువతకు కేసీఆర్ తెలంగాణ యువత కోసం ఏం చేసిండు, ఎన్ని కళాశాలలు పెట్టిండు, ఎన్ని బ్రహ్మాండమైన పాఠశాలలు పెట్టిండు, 1000 గురుకులాలు ఎట్లా పెట్టిండు, జిల్లాకొక మెడికల్ కాలేజ్ ఎట్లా పెట్టిండు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు డాక్టర్ కళ అనేది ఒక సుదూర కళలాగుంటే దాన్ని ఎట్లా సాకారం చేసిండు, 20 లక్షల రూపాయలు విదేశీ ఓవర్సీస్ స్కాలర్షిప్లు కేసీఆర్ గారు ఎట్లా ఇచ్చిండ్రు, ఈయన వచ్చినాక ఎట్లా అన్యాయం చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. మా ఆడబిడ్డలు మహిళలు మీకోసం కేసీఆర్ గారు ఏం చేసిండ్రు, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరుగుతున్నది చెప్పడానికి ఒక క్లాస్ ఉంటుంది. అట్లాగే మిగతా అన్ని వర్గాలకు, కుల వృత్తులకు కానీ, నేత కార్మికుడు కావచ్చు, గీత కార్మికుడు కావచ్చు, గొర్రెలు పెంచుకునే మా యాదవ కురుమ సోదరులు కావచ్చు, మత్స్యకారులైన మా ముదిరాజులు, మా గంగపుత్ర సోదరులు కావచ్చు, మీకోసం కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, అవి వివరించడానికి మరొక క్లాస్ ఉంటుంది. ఈ శిక్షణ తరగతులు మనకు సభ్యత్వ నమోదు అయిపోయిన తర్వాత, కమిటీలు ఏర్పాటు తర్వాత, మన తెలంగాణ భవన్ ఏ జిల్లాకా జిల్లా ఏదైతే మన జిల్లా పార్టీ ఆఫీస్ ఉందో దాని కేంద్రంగా నియోజకవర్గాల వారీగా శిక్షణ తరగతులు ఉంటాయి. ఈ సంవత్సరంలోనే ఆ కార్యక్రమం కూడా చేసుకుంటాం. ఏదో వచ్చి సుట్టపుసుపుగా వచ్చి ఉపన్యాసం చెప్పుకోవడం కాదు, మిమ్మల్ని అందరినీ కూడా సుశిక్షితులైన సైనికులుగా తయారు చేయడానికి, ముఖ్యంగా అందరికీ కింది దాకా సమాచారం ప్రజల దాకా తీసుకొని పోవడానికి, వాస్తవాలు చెప్పడానికి, ప్రజలు మళ్ళీ ఇట్లాంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్త పడడానికే శిక్షణ తరగతులు కూడా ఈ సంవత్సరమే పెట్టుకోబోతా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం వచ్చి